మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. జనవరి 2024లో ఈ కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే కాస్త అక్కలేని విషయాల్లో, అంటే కావలసిన విషయాలు కావచ్చు, అక్కలేని విషయాలు ఏ విషయమైనా సరే కొద్దిగా కోపం తగ్గించుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే వీళ్ళు ఏవైనా శుభ కార్యక్రమాలు చేపడితే మాత్రం అవి సంపూర్ణంగా పూర్తి అవ్వడం, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో కానీ, గురువుల్ని కలుసుకోవడం కానీ, పీఠాధిపతుల్ని కలుసుకోవడం కానీ, ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఎక్కువగా పాల్గొనడము, అలాగే తీర్థయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికపరమైన ఖర్చులు మాత్రం కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాలలో కాస్త జాగ్రత్త పడాల్సి వస్తుంది. అంటే ఏదైనా ఇప్పుడు దూర ప్రయాణాలు కావచ్చు, ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త విలువైన వస్తువుల్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఈ మాసంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అయితే మిగిలిన విషయాల్లో మిగతా ప్రయాణాలన్నీ కలిసి వస్తున్నా కూడా విలువైన వస్తువులు క్యారీ చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో మాత్రం కాస్త తప్పకుండా జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వస్తువులు, వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ జనవరి మాసంలో కాస్త పాత స్నేహితులను కలుసుకోవడం, లేదా ఏవైనా పాత జ్ఞాపకాలకు సంబంధించిన విషయాలు చర్చకు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే గత కొంతకాలంగా ఎవరైతే ఈ యొక్క పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసుల్లో కానీ వాటిలో ఏవైనా కాస్త కొంతకాలంగా సాగదీస్తూ ఉంటే వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక మేరకి కొలిక్కి రావడం అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే చిన్న చిన్న చికాకులు మధ్య మధ్యలో కనిపించినా కూడా మనకి మాసాంతానికి వాటికి సంబంధించినవన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళకి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో, అవి ఆస్తిపరంగా కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే అవి ఒక కొలిక్కి రావడం అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకుంటే విద్యార్థులు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి చదువు మీద మాత్రం తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే కాస్త వాళ్ళకి ఈ యొక్క విద్యార్థులకి ఏవైతే అంటే వాళ్ళకి దూర విద్య కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా చదవాలన్న కోర్సుల్లో కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన లోన్స్లో కావచ్చు, అంటే ఏదైనా రుణాల కోసం అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, స్కాలర్షిప్ల కోసం కావచ్చు, ఏవైనా సరే వీటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాప్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి దైవబలం అనేది చాలా అవసరం. అలాగే ఇక్కడ కొంత ఎలా అంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పుడు చిన్న మాటకే ట్రిగర్ అయిపోవడం, అంటే అది పూర్తిగా తెలివి విషయం
కూలంకుషంగా తెలుసుకోకుండా కోపాలు తెచ్చుకోవడం వల్ల మీకు జీవితంలో ఎదురయ్యే అంటే ఉద్యోగాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు వచ్చే కొన్ని మంచి అవకాశాలని మీరు పోగొట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి కాస్త కోపాన్ని మాత్రం ఈ కర్కాటక రాశి వారు ఈ మాసాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవడం అనేది చెప్పతగ్గ సూచన. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం, శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మనకి గుళ్ళల్లో సంధ్యా సమయంలో ఆవు నేతితో శివాలయంలో దీపం పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం ఒక రాశికి సంబంధించినవి. అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి అది వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.